తల్లి నాన్న చూసి అలా ధృవపోకండి అమ్మ మీరు. అసలు ఏం జరిగిందంటే పొద్దున్నే అలా మొక్కలు వేసేదన్నమాట పొలం కాడ. లాస్ట్ రోజు ఈరోజే మొక్కలు వేసేది కూడా, ఈ సంవత్సరానికి కూడా ఈరోజే లాస్ట్. అయితే పొద్దున్నే ఇంట్లో గ్లాసు కందిబ్యాళ్ళు ఉంటే వేసా. ఇంట్లో మనిషికే కదా, పైన ఎవరు లేరు కదా అని పొద్దున్నే అన్నం వండి కూర చేసి పొయ్యి మీదనే చేసా అన్నము. అందుకే తెల్ల మస్తా పిల్లట్టుగానే వస్తున్నాయి మీకు. ఏం పర్వాలేదు, అవన్నీ మళ్ళీ శుభ్రంగా తోమేసే సేను కాడికి పోయినా. అసలు ఏం జరిగిందంటే మధ్యలో మళ్ళీ ఒక మనిషే కదా అన్నం సరిపోద్దిలే, అన్నం కూర ఇంటికి వచ్చే మనిషే కదా సరిపోద్దిలే అన్న. సరిపోతే మళ్ళీ పైన ఎవరో పాపము ఇద్దరు అన్నం తెచ్చుకోలేదంట. ఫోన్ వచ్చింది పొలం కాడి నుంచి. ఫోన్ వచ్చి ఇద్దరికి అన్నం వండి కూర చేసుకొని రా, పప్పు వీళ్ళు కూడా ఉన్నారు కదా లాస్ట్ రోజు కదా ఏమైనా చేసుకొని రమ్మా అని చెప్పిర్రన్నమాట. చెబితే సరేలే అని ఇప్పుడు ఏం చేయాలి, ఏదన్నా కూర తెచ్చి చేస్తేనేమో ఇటు సాలు ఎటు కానున్నది. మళ్ళీ కొట్టుకుపోయి ఒక అరకిలో కందిపప్పు, ఒక అరకిలో టమోటాలు తెచ్చి పప్పుకేసి ఇంకా ఉప్పు, ఈ పచ్చిమిరకాయలు, టమోటాలు, ఉల్లిపాయ, మరి కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు అన్నీ గబగబ వేసి పప్పు కుక్కర్లోనికి ఒక 4-5 ఈజీలు రానిచ్చి ఇంకా అది శుభ్రంగా వెనుపుకొని తాలింపు పోసుకొని ఆ పప్పు కూడా కాగిన తర్వాత మళ్ళీ చల్లారినాక మనం ఏదైనా అదరబదర చేసిందే మంచి టేస్ట్గా వచ్చింది అబ్బా. పొద్దున్న చేసిన దానికంటే ఇప్పుడు చేసిందే భలే వచ్చింది అసలుకి. పోనీలే పాక వాళ్ళ మకాను పాపం వాళ్ళలో వేసేటప్పుడు ఎగతాళి చేయకుండా ఉంటారులే అనుకున్నా. ఇక మంచిగా పప్పు అంతా చల్లారి పెట్టుకొని నేను అంట్లన్నీ కడిగి వంట రూమ్ అంతా క్లీన్ చేసుకునేసరికి పప్పు కూడా చల్లారిపోయి, అయినా కానీ ఇంకా పొగలు కక్కుతూనే ఉంది. ఆ ఎండకి ఈ పప్పు కానీ పోయాలి భలే ఉంటుంది. ఇంకా చిన్నగా మూత పెట్టుకొని పప్పు అంత పోసుకొని ఒక 4గురికేమో అన్నం తీసుకెళ్ళా. పొలం కాడికి పోయేది కదా, ఎవరన్నా అన్నం కొంచెం తక్కువగా పెట్టుకొచ్చుకొని అనుకో అమ్మంత అన్నం పెట్టమనరు, ఏం పెడదాం. అందుకే పొలం కాడికి పోయేటప్పుడు కొంచెం అన్నం ఎక్కువే తీసుకెళ్ళాలి. ఇక పప్పు, పల్లీల పచ్చడి, దాంట్లోకి 2-3 పల్లాలు, గింట్లు, చెంచా పెరుగు అన్నీ మంచిగా మూట కట్టుకొని పొలం కడిపోసి నేను పోయేసరికి కూడా 1 గంట అయిపోయింది. అంతకుముందు ఓ చేను వేసి వచ్చారనమాట. ఇది ఇంకో చేను, అది కూడా అయిపోయింది, టయానికి అయిపోయింది. ఇంక అందరూ అన్నానికి అడిగి కూర్చుండ్రు. ఏమ్మా ఏం కూర చేసుకొని వచ్చావు అని అంటే పప్పు చేసుకొని వచ్చాలే అని చెప్పా. అలా కొద్దిగా వేసిన, సంతోషంగా తిన్నారు. ఇంటికాడ అసలుకి తినే కాడికి పొలం పోయి తింటే అసలు భలే ఉంటుంది రా. చెట్ల కింద అమ్మో పచ్చడి, అమ్మో పప్పు, ఏదో కూరలు. ఇంటికంటే ఒక కూరే వచ్చింది, పొలం పోతే 4 కూరలు. అసలు ఈ అబ్బాయి మటుకు అసలుకి చిన్న అబ్బాయి అసలుకి భలే సంతోషంగా భలే నవ్వుతున్నాడు అసలుకి. నేను వీడియో తీసినంత సేపు అసలుకి ఆ అబ్బాయినే తీసిన. వాళ్ళందరూ ఏమంటారండి, ఏందమ్మా వీడియో తీస్తున్నావా, మమ్మల్ని యూట్యూబ్లో పెడతావా